వెల్కమ్ టు SV6 న్యూస్. ప్రస్తుతం మనము ఎల్బీ నగర్లో ఉన్న మాల్ మైసమ్మ ఆలయం దగ్గర ఉన్నాము. ఆలయం దగ్గర బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలోనే వచ్చారు. వాళ్ళతో మాట్లాడి బోనాల పండుగ ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకుందాం. బోనాల పండుగ ఎలా జరుగుతుంది? చాలా ఘనంగా జరుగుతుంది. చాలా రష్ వచ్చినారు. చాలా సంబరాలు బాగా అనిపిస్తున్నాయండి. మీరు బోనాలు చెల్లించారా అమ్మవారికి? లేదండి, లోపలికి వెళ్ళారు మా వాళ్ళు. ఇప్పుడే వచ్చాము. ఎవ్రీ ఇయర్ బోనం పెడతారా? ఇదే మొదటిసారి? ఎవ్రీ ఇయర్ ఇక్కడే అండి. ఇక్కడే 10 years అండి, నాకు తెలిసి 10 years నుంచి ఇక్కడ పెడుతున్నాం. ఎలా అనిపిస్తుంది ఇంతమందితో బోనాల పండుగ చేసుకోవడం? చాలా బాగా అనిపిస్తుంది అండి. చాలా హ్యాపీగా ఉంది. ఇలా మన తెలంగాణ బోనాలు మన ప్రత్యేకత కాబట్టి ఇంకా బాగా జరుపుకుంటే బాగుంటుంది. మన తర్వాత తరాలకు కూడా ఇట్లనే జరుపుకుంటూ వెళ్తే వాళ్ళ సంస్కృతి అనేది తెలుస్తుంది. చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. హ్యాపీ బోనాలు అందరికీ. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ ఎల్బీ నగర్. ఎవ్రీ ఇయర్ బోనం చెల్లిస్తాం చేసుకుంటాము. 5 years అవుతుంది మేము చేసుకొని. 5 years నుంచి అమ్మవారికి బోనం చెల్లిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మీరు అనుకున్నవి ఏమైనా జరుగుతాయండి ఖచ్చితంగా. హ్యాపీ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎల్బీ నగర్. ఎవ్రీ ఇయర్ బోనం పెడతారా మాల్ మైసమ్మ? ఫస్ట్ టైం పెట్టడం. ఎలా అనిపిస్తుంది? బాగుంది. మాది ఇక్కడే అండి, కొత్తపేట, హైదరాబాద్. బోనం ఎన్ని ఇయర్స్ నుంచి చెల్లిస్తుంది? 10 years అవుతుంది. 10 years నుంచి. అనిపిస్తుంది ఈసారి పండుగ? సాటిస్ఫాక్షన్ బాగుంటుంది ఎప్పుడైనా సరే. ఎల్బీ నగర్ చంద్రపురి కాలనీ నుండి వస్తున్నాము. తెలంగాణ సాంస్కృతిక చిహ్నమైనటువంటి బోనాల పండుగ చాలా సంతోషదాయకంగా జరుపుకుంటున్నాము. అమ్మవారికి 2 బోనాలు సమర్పిస్తాము. ఒక బోనము ముత్యాలమ్మ పోచమ్మ గుడి దగ్గర చేస్తాము, తర్వాత రెండవది మైసమ్మ గుడి దగ్గర చేస్తాము. సో తెలంగాణ సాంస్కృతిక చిహ్నమైనటువంటి బోనాల పండుగ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అమ్మవారు అందరినీ చల్లగా ఉండాలని దీవించాలని కోరుకుంటున్నాను. ఈసారి ఇక్కడ పండుగ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. 20 సంవత్సరాల నుంచి మేము 20 సంవత్సరాల నుండి నా పెళ్ళి అయినప్పటి నుండి కూడా మేము ఇక్కడ బోనాలు చేస్తూ ఉంటాం. నమస్తే. బోనం తీసుకొచ్చారా మీరు కూడా? మేము తీసుకురాలే, మా అమ్మమ్మ వాళ్ళు తీసుకొచ్చారు. అమ్మ వాళ్ళతో వచ్చారా? మీ మామ వాళ్ళ ఇంటికి వచ్చావా నువ్వు? ఎలా అనిపిస్తుంది బోనం పండుగ చేసుకోవడం? హ్యాపీ. నువ్వు ఎత్తుకున్నావా బోనం? పెడతావా? సాంగ్స్ వచ్చా నీకు? సంగీతం నేర్చుకుంటున్నాను. వెరీ నైస్, వెరీ నైస్. ఒక పాట పాడతావా ఇప్పుడు? మక్కన చోర నంద కిశోర యశోద బాల గోపాల, మక్కన చోర నంద కిశోర యశోద బాల గోపాల, నంద ముకుంద శ్యామ గోవింద దేవకి నందన గోపాల, నంద ముకుంద శ్యామ గోవింద దేవకి నందన గోపాల, నందలాల హే నందలాల, నందలాల హే గోపాల, నందలాల హే నందలాల, నందలాల హే గోపాల. వెరీ గుడ్, చాలా చక్కగా పాడావు. ఎవరు మీ సంగీతం టీచర్? ఎవరు? సువర్ణ మ్యామ్. మేము ఎల్బీ నగర్. ఎల్బీ నగర్. బోనం తీసుకొచ్చారా? మా మమ్మీ తీసుకొచ్చింది. ఏ క్లాస్ చదువుతున్నావు? ఏం పేరు నీ పేరు? నా పేరు జి యోగా హర్షిని. నేను 5th class చదువుతున్నా. నువ్వు ఎత్తుకున్నావా బోనం? మా మమ్మీ ఎత్తుకుంది అంతే. ఎలా అనిపిస్తుంది బోనం చెల్లించడం? హ్యాపీగా ఉంది. నీ పేరు చెప్పు నాని. లిచ్చిత. వీక్షిత. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాసా? మమ్మీతో బోనం తీసుకొని వచ్చినావా నువ్వు ఎత్తుకున్నావా బోనం? ఎత్తుకోలేదా? చెప్పు, ఎలా అనిపిస్తుంది బోనం పండుగ రావడం? హ్యాపీ ఉంది. హ్యాపీ ఉందా? గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా, గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా, అందమైన యదు నందనుమై, అందమైన యదు నందనుమై, కూందరదన విడుకూనర పరిమళ గంధము పుయ్యరుగా, అందమైన యదు నందనుపై కూనరదర విడుకూనర పరిమళ గంధము పుయ్యరుగా. మేము ఇక్కడే ఎల్బీ నగర్ అమ్మ, మాది 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము. మాల్మైసమ్మ తల్లి అమ్మవారు అంటే ఇక్కడ చాలా పవర్ఫుల్ ఏరియాలో. ప్రతి సంవత్సరము మేము బోనాలకు ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటాము. ఎన్టీఆర్ నగర్ కిల్ల మైసమ్మ, ఎల్బీ నగర్లో మాల్ మైసమ్మ. ఎల్బీ నగర్ ఊరు పుట్టక ముందు నుంచి అమ్మవారు ఇక్కడే ఉన్నారు.
కాబట్టి ఎల్బీ నగర్ మాలమేసం అంటే మాకు ఎంతో నమ్మకము. ఇక్కడ ప్రజలు కూడా ఆమె ఆశీర్వాదంతోనే చల్లగా ఉన్నారు. ఎన్ని ఇయర్ నుంచి అమ్మవారికి బోనం చెల్లిస్తున్నారు అన్న మీరు? మేము క్రితము 25 ఇయర్స్ నుంచి చెల్లిస్తున్నామమ్మా, 25 ఏళ్ళ నుంచి చెల్లిస్తున్నాం. మా పిల్ల పాపలు అందరూ కూడా అమ్మవారి దయతోని మంచిగా సుఖశాంతులతో ఉంటామని మేము నమ్ముతామమ్మా. టెంపుల్ చరిత్ర తెలియదమ్మా, మేము రాకముందరి నుంచే ఉందమ్మా, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, ఎప్పటి నుంచో ఉన్నది. ఇంకా ఈ రోడ్ వైడనింగ్లో ఇదంతా మొత్తం సెట్ అయింది. కానీ ఒకప్పుడు అమ్మవారు బయటికే కనబడుతుండే మేము మొదల్లో వచ్చినప్పుడు. ఇప్పుడు అదంతా కట్టేసి చేసి రోడ్లన్నీ వెడల్పోయినందుకు ఓ గుడిలాగా అయిందమ్మా. అప్పుడు కొండ అవన్నీ బయటనే కనిపిస్తుండే. అమ్మవారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది ఇవాళ? చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. మాది ఎల్బీ నగరే, గత 40 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మా అమ్మ మా నాయన ఉన్నప్పటి నుంచి కూడా వస్తున్నాము. ఈ సంవత్సరం మా బిడ్డే అల్లుడు పెళ్ళయింది, బిడ్డే అల్లుడిని తీసుకొని వచ్చినాం. ఈసారి మహిమగల్ల అమ్మవారి ఇది 5 గుళ్ళు అలానే తిరిగేసి వెళ్తాం. ఏ టెంపుల్స్కి వెళ్తారు ఇవాళ? కిలా మైసమ్మ, ఆడ దర్బార్ మైసమ్మ, సాగర్ రింగ్ రోడ్, ఎల్బీ నగర్, ఈ 5 గుళ్ళు వేసి వెళ్తాం. ప్రతి సంవత్సరం బోనం పెడతారా? ఇదే మొదటి? ప్రతి సంవత్సరం పెడతాము. మంచి మహిమగల్ల ఈసారి మా అల్లుడు బిడ్డే తీసుకొని వచ్చినాం పెళ్ళయిందని.